బట్టి సార్ ఏమన్నాడో విన్నారు కదా. ఇక బట్టి సార్ను చూయించినాక మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ లేనిపోని ఫీలింగులు పెట్టుకుంటాడు. చూసినావా ఈ ధూమ్ధామ్ ముచ్చట్లల్లా బట్టి విక్రమార్కనే చూయిస్తురు, లేకుంటే రేవంత్ సార్ ముచ్చట్లే చెప్తురు. నా గురించి చెప్తలేరు. ఈ ధూమ్ధామ్ చెప్పే అక్క నాకు అబద్ధాలు రావనుకుంటుందా, మాట మనుషుడు తెలియదు అనుకుంటుందా అని నా మీద అలుగుడు పెడతాడు కావచ్చు. మరి ఉత్తమ్ కుమార్ సార్ను ఎందుకు అట్లా నారాజ్ చేసుడు ఎప్పురి కదా. సారు కూడా కొన్ని మాటలు మార్చే పని పెట్టుకున్నాడట. మరి సార్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో గది కూడా చూసేద్దాం మనం. అంతేనోళ్ళ అసలు చేయి పాటల ముచ్చట్లు చెప్పమంటే ఏక్సే బడకర్ ఏకున్నారు కదా. అసలు మాట తప్పుట్లా మత్పరిచ్చుట్లా ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టే ఎత్తాండ్లు. నువ్వు అబద్ధం ఆడితే నీకంటే పెద్ద అబద్ధం నేను ఆడతా అన్నట్టే దూసుకపోతురోళ్ళ. అంతెందుకు మన ఉత్తమ్ కుమార్ సార్ వారి ముచ్చట్ని తీసుకురాదు. కోపన్ బియ్యం గురించి ఎట్లా మాటలు మార్చిండో ఇనుర్రి. మొన్న పోయిన నవంబర్లో ఏమన్నాడంటే, అదే విధంగా అక్కలు చెల్లెలు మీరు ప్రత్యేకంగా గమనించాలి. మీకు ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం విషయంలో ఏ విధంగా రేషన్ వచ్చిందో ఇప్పుడు ఈ సన్న రకాలకి ప్రోత్సహించి సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ రేషన్ లో సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అన్నాడా? సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం పోతామని చెప్పిండా. ఇక శనారన్నాడు సారు వారు ఏ తీర్లు అపరిచితులు లెక్క మారిపోయిండో వినాలి మీరు. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్ లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అది సంగతి. రేషన్ కార్డులల్లా పేర్లు ఎక్కియాలన్నట, అందరికి ఇయ్యాలన్నట, అప్పుడు బియ్యం ఇస్తారట. ఇక చెప్పురి కథ. అదేంది సారు సంక్రాంతి అంటారు కదా, మళ్ళీ ఈ కొత్త ముచ్చట ఏంది అంటే సంక్రాంతి అన్నం గాని ఏ సంక్రాంతిలో చెప్పలేదు కదా అని అంటాడు కావచ్చు ఉత్తమ్ కుమార్ సార్ వారు. నిజంగా ఈ ఒలింపిక్స్లలో అబద్ధాలు ఆడే పోటీలో లేకుంటే మాటలు మార్చే పోటీలో పెడితే అంట్లో మన ఈ చెయ్యి పార్టీ లీడర్లే బొచ్చడు ప్రైజులు తీసుకొస్తారు కావచ్చు. ఇక ఇట్లనే అంటారు మన ఆడపడుసులు.